మెగాస్టారే. అనిల్ రావిపూడి దొరికిపోతాడు కదా బాస్, ఖచ్చితంగా దొరికిపోతాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి అనిల్ రావిపూడి దొరికిపోతాడు. ఒక ముక్కలో చెప్పండి, మనశంకర వరప్రసాద్ ఎలా ఉంది? మెగాస్టార్ అయిపోయింది, ఇంకా మెగాస్టార్ ఇంకా మానేయచ్చు అని చెప్పేసి ఎవరెవరైతే మాట్లాడారో మెగాస్టార్ ఏముందిరా అని అన్నారో, నో వర్డ్స్, ఓన్లీ యాక్షన్. అంటే లాస్ట్ టైం గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు ఇవన్నీ బాగా ఫ్లాప్ అయినాయి కదా, బోలా శంకర్, వాటన్నిటి నుంచి మెగా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. హిట్ ఫ్లాప్ అనేది ఇంకా అది సబ్జెక్ట్, అది దాని గురించి మనం మాట్లాడకూడదు. బట్ ఈ మూవీ వరకు అయితే పక్క పైసా వసూలు ఇంకా ఎక్కువనే అయిందని చెప్పాలి. చిరంజీవి గారు అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఓన్లీ మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలాగుందా? నార్మల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు? నార్మల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఫిలిం, చాలా నీట్గా ఉంది సినిమా, ఎక్కడ వల్గారిటీ కూడా లేకుండా చాలా బాగుంది సినిమా. అండ్ మెగాస్టార్ ఈస్ రాకింగ్, అంతే. చాలా బాగుందండి సినిమా. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో అయితే. మరి నెక్స్ట్ వచ్చేవి కూడా బాగా ఆడాలని కోరుకోవాలి. ఓకే, బాస్ ఎలా ఉన్నాడు ఇందులో? బాస్ గురించి అయితే నాకు అన్నయ్య సినిమాలో బాస్ కనిపించాడు. ఓకే, ఇంకా వేరే సినిమాలు ఎక్కడ బాస్ లేరు. ఇంకా అన్నయ్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఈ మన శంకర్ వరప్రసాద్ గారు. సంక్రాంతి విన్నర్ బాసే కావాలని కోరుకుందాము. అందరూ బాగుండాలి, అందరూ బాస్ ఉండాలి. సీనియర్ బాస్ వెంకటేష్ సీనియర్ తర్వాతే సీనియర్. సూపర్. చిరుగారు కనిపించారండి. వెంకీ గారిలో కూడా చిరుగారు కనిపించారు, చిరుగారులో కూడా చిరుగారు కనిపించారు. సినిమా మొత్తం ఉంది బ్రో సాంగ్. అది లాస్ట్ సాంగ్ కాదు, ఫస్ట్ సాంగ్ కాదు, సినిమా మొత్తం ఉంది సాంగ్. అది ఫస్ట్ సాంగ్ లాస్ట్ సాంగ్ అంటే ఏం లేదు. భీమ్ సిసిలియో చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. చిరంజీవికి ఇస్తున్నారు, కొంచెం భయపడితే ఇస్తారేమో అనుకున్నాం కానీ అట్లేం లేదు. చాలా క్యూట్గా, చాలా స్మూత్ సౌండ్, చాలా స్మూత్ ఆడియో, చాలా బాగుంది ఆడియో క్వాలిటీ. అనిల్ రావిపూడి దొరికిపోతాడు కదా బాస్, ఖచ్చితంగా దొరికిపోతాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి అనిల్ రావిపూడి దొరికిపోతాడు. మీకు అర్థమైంది అనుకోండి నేను చెప్పింది. సంక్రాంతికి ప్రజలకు దొరికిపోయింది అనిల్ రావిపూడి, వేరే వాళ్ళు ఎవరు దొరకరు. కొట్టారు యంగ్ చిరు ఆఫ్టర్ బ్యాక్ గట్టికి కొట్టాడా? రీసౌండ్. వెంకటేష్ ఇంకా చిరంజీవి గారు అయితే మెగాస్టారే. చిరంజీవి అయితే సూపర్ అండి. డాన్స్ కానీ ఆ ఏజ్ మాత్రం అస్సలే తెలియట్లేదు, చాలా బాగుంది. డైరెక్టర్ ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడు, బ్యాలెన్స్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. అనిల్ రావిపూడి అయితే సూపర్ అండి. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. చిరంజీవి డాన్స్ స్టైల్ మనకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారండి. చిరంజీవి డాన్స్ స్టైల్ ఈ సినిమాలో ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉందండి, అస్సలే తేడా లేదు. సేమ్ మెగాస్టార్ ముందు ఎలాగ ఉన్నాడో అలాగే. థ్యాంక్ యూ. పండగ విన్నర్ మెగాస్టారేనా? అంతే, సూపర్ అండి. థ్యాంక్ యూ. సంక్రాంతి విన్నర్ బాసు, బాసే విన్నారు. ఎట్లనే ఈ సినిమా ఇంకా వేరే బీట్ చేయదు, ఇద్దరిని బ్యాలెన్స్ చేశారు. ఎవరు అంటే ఏముండదు, డామినేషన్ ఎవరిది ఏముండదు, ఇద్దరు లాస్ట్ కి ఈక్వల్ గా చూపిస్తారు. దొరకలేదు మస్తు ఉంటుంది, బాగుంటుంది సినిమా, ఫుల్ ఎంటర్టైన్. మీరు కూడా చూడండి. బ్లాక్ బస్టర్ 100%. సంక్రాంతి విన్నర్ సంక్రాంతి విన్నర్ ప్రెసెంట్ అయితే బాసే 100%. ఇప్పుడు సీనియర్ ఎప్పటికైనా. కామెడీ సీనియరే. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లేదు, అస్సలు లేదు. ఆ స్టాచ్యూ ఉంది TFIలో, మొత్తం అతను పెద్ద అంత స్టాచ్యూ సంపాదించిండు. 100% బ్యాలెన్స్ చేశాడు. సెకండ్ హాఫ్ వెంకీ ఎంట్రన్స్ ఎక్సలెంట్. కామెడీ నీట్గా ఉందా? ఏమన్నా డబుల్ మీనింగ్? ఏమి లేదు. లిటరలీ ఫస్ట్ టైటిల్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉంటావు సినిమా. అందులో వల్గర్ కామెడీ అలా ఏమి లేదు. సంక్రాంతికి వస్తున్న సినిమాలో చిన్నపిల్లలతో వల్గర్ గా కామెడీ అలా ఏం లేదు. బాగుందిలే, ఫ్యామిలీ ఎంటర్టైన్ ఎక్సలెంట్ ఉంది, అలా ఏం లేదు. అసలు టైమే తెలియలేదు. చిరంజీవి ప్రెజెన్స్ అండి. పెట్టిన డబ్బులకు న్యాయం చేశాడా? సూపర్. పైసా వసూల్. ఎవరు కామెడీ బాగా ఎంజాయ్ చేశారు? కాంబినేషన్ చాలా బాగుంది. చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత మంచి కామెడీ కదా, ఇట్స్ సో గుడ్ వాచింగ్. చిరంజీవి ఫ్యాన్. వాట్ ఆర్ యు ఆస్కింగ్? ఓ సూపర్. హుక్ స్టెప్, ఎవ్రీథింగ్ వింటేజ్ చిరంజీవి. హీరోస్ కి కాంపిటీషన్ ఇస్తున్నాడా బాస్? చిరంజీవికి కాంపిటీషన్ ఎవరు లేరు. చిరంజీవి యూ కెనాట్ బీట్ హిమ్ ఎనీ. వద్దు చాలా అండి. బాస్ డే పండగ. బాస్ వస్తే ఎప్పుడైనా పండగ బాస్. నెగటివ్ రివ్యూస్ వాళ్ళకి ఏం చెప్తారు? నో, ఐ డోంట్ కామెంట్.